మనం ఇంటర్వ్యూ చేయబోతుంది ఎవరని చెప్పే ముందు గతంలో తాడికొండ వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా మనం చేస్తున్నాము. అయితే స్టిల్ ఇక్కడ ఏంటంటే టీడీపీ నాయకులను కూడా ఇక్కడ చేసే దిశగా కూడా వచ్చున్నాము. అయితే ఈ రోజున టీడీపీలో మేడికొండూరు మండలము వెలవర్తి గ్రామం సంబంధించి గుంటూరు పార్లమెంటుకు సంబంధించి అంగన్వాడీ డ్వాక్రా సాధికారక సంస్థ అధ్యక్షురాలుగా ఇక్కడ బాధ్యతలు టీడీపీలో నిర్వర్తిస్తున్నారు. అయితే అసలు చూద్దాం ప్రస్తుత రాజకీయాలు ఎట్లా ఉన్నాయి. తాడికొండ నియోజకవర్గంలో ఈసారి మొన్నటిలా కాకుండా ఈసారి టీడీపీ జెండా ఎగిరేనా, అసలు రాజకీయాలు ఇక్కడ ఎలా నడుస్తున్నాయి, నువ్వా నేనా అన్న ఈ హోరాహోరీలో ఒక 3 నెలల టైమే ఉంది మ్యాక్స్, ఎందుకంటే అయిపోతుంది కూడా. చూద్దాం మరి ఈరోజు ఇంటర్వ్యూలో ఎన్ని కొత్త విషయాలు తాడికొండలో ఏమేమి జరుగుతున్నాయో కూడా చెప్తారో కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీరు అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మనం బాంబేలో ఉండేవాళ్ళం. బాంబే? ఎస్. ఓకే. ఇక్కడికి ఒక 10 years బ్యాక్ రావటం జరిగింది. మా మావయ్య గారు నాకు రాజకీయాల్లో రావడానికి ఆయన కోరిక. ఆయన ఇంతకుముందు కోఆప్షన్ మెంబర్గా చేశారు 2014లో. తెనాలి శ్రవణ్ కుమార్ సార్ రాజకీయంగా మనకి ఇక్కడ ఉన్నప్పుడు మా మావయ్య గారు రాజకీయాల్లో రావడం జరిగింది. ఆయనతో పాటు మా సార్ తెనాలి శ్రవణ్ కుమార్ గారి ఆయన రాజకీయాన్ని చూసి నేను కూడా రాజకీయాల్లో రావాలి, మహిళలకి జరుగుతున్న అన్యాయాలతో పోరాడాలి, రాజకీయంగా ముందుకు రావాలి అని మా మావయ్య గారిని తెనాలి శ్రవణ్ కుమార్ సార్ని చూసిన తర్వాత నేను రాజకీయాల్లో రావాలని చెప్పి రావడం జరిగింది. అసలు ఇప్పుడు చూసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు మీరు. బాంబే అసలు భారతదేశం అంతటా ఒక ఎత్తు అయితే ఆంధ్ర రాజకీయాలు చాలా డిఫరెంట్. మరి ఎలా రాగలిగారు ఇటు? నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఉన్న నాయకుడు. ఆయన ఆలోచన తీరు, ఆయన పథకాలు, ఆయన చేసే అభివృద్ధి, మహిళల పట్ల ముఖ్యంగా గౌరవం, ఇవి నన్ను కన్విన్స్ చేశాయి ఆయనతో పాటు నడవడానికి. ఆయనతో పాటు నడవాలి, నేను టీడీపీ పార్టీలో నేను కూడా ఒక సభ్యురాలుగా ఉండాలి, ఇలాంటివి నేను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, నేను తెలుగుదేశం పార్టీని చెప్పి గర్వంగా చెప్పుకోదగ్గ పార్టీ టీడీపీ పార్టీ. అందుకే నేను ఒక ముస్లిం మైనార్టీ మహిళని అయిన ఉండి కూడా టీడీపీ పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవించే పద్ధతిని చూసి, ఆయన విజనరీ ఉన్న లీడర్ గారి చూసి, అలాగే మనం సమస్యలపై పోరాటానికి ఎప్పుడు కూడా మహిళల వెన్నంటే ఉండే మన తెనాలి శ్రవణ్ కుమార్ సార్ గారిని చూసి నేను టీడీపీ పార్టీలో రావడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా నేను టీడీపీ పార్టీలో ఉన్నాను. ప్రతి పథకాల దగ్గర నుంచి, ప్రతి అభివృద్ధి దగ్గర నుంచి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతి విషయాన్ని పోరాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీరును గద్దె దించాలనే ప్రయత్నంలో ఇప్పుడు కూడా ముందుకు సాగుతున్నాం. ఇంకా 2 నెలల్లో గద్దె దించే రోజు కూడా దగ్గరలో ఉందని టీవీ ముఖంగా తెలియజేస్తున్నాం. అసలు ఏంటంటే మైనారిటీ మీరు అసలు, ఎందుకంటే ఇదైతే నేను అడగాలి. యాక్చువల్లీ మైనారిటీ అనగానే రాజశేఖర్ రెడ్డి గారికి సపోర్టు బాగా, ఎందుకంటే 4% రిజర్వేషన్ ఆనాడు రాజశేఖర్ రెడ్డిగా చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కాపులకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఆపి కూడా తీసుకున్నారు. మరి రాజశేఖర్ రెడ్డికి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ అంతా మైనారిటీ వాళ్ళు అంతా జగన్మోహన్ రెడ్డికే ఓటింగ్ ఉంది అంటున్నారు. మరి ఆ విషయం మీకు తెలుసా? మరి ఈ రోజు మీరు మైనారిటీ కదా, మీకు ఆ విషయం తెలుసా? తెలుసు మేడం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు కూడా మహిళల్ని గౌరవించారు, ముస్లిం మైనారిటీని ముఖ్యంగా గౌరవించారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పాలనకి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే పాలనకి ఆకాశం భూమి అంత తేడా ఉంది. ఎందుకంటే మనం రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాలు చేశారు. ఆ రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎన్ని అన్నా కూడా పార్టీ పరంగా కానివ్వండి, రాష్ట్రాన్ని వ్యతిరేకించే కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ అండి. క్లీన్ అండ్ నీట్ రాజకీయాలు చేశారు. అంటే వ్యక్తిత్వం, వ్యక్తి పైన వెళ్ళలేదు రాజకీయాలు. ఈ రోజు చూస్తే విలువలతో కూడిన రాజకీయం, విలువలతో కూడిన రాజకీయాలు, అప్పుడు చేసిన రాజకీయాలు, ఇప్పుడు గత 4.5 సంవత్సరాలుగా చూస్తున్న రాజకీయాలు చరిత్రలో ఎవరు చూసి ఉండరు. ఎందుకంటే వ్యక్తి పైన, ప్రతి వ్యక్తి అంటే ఎవ్వరు కూడా ఏ విషయం మీద ప్రశ్నించకూడదు. నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనే చెప్పే పద్ధతి ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది.
3 కాళ్ళు ఉన్నాయి కుందేలు కంటే 3, 4 అని చెప్తే వాళ్ళపై కేసులు. 4 కేసులు. ఓకే. మతానికి కాదు, ఏ వ్యక్తి అని చూడరు, మహిళ అని చూడరు, ఎవరు కూడా లేదు. ఆయన చెప్పిన మతమే నడవాలి. ప్రశ్నించడానికి హక్కు లేదు. గత 4.5 సంవత్సరాలుగా కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రతి విషయంలోనూ ముట్టికాయలు వేస్తుంది. అయినా కూడా ప్రతి విషయాన్ని తను చెప్పిన రూట్లోనే నడవాలని చెప్పి ఒక ముండి వైఖరిని వ్యవహరిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఇప్పుడు పథకాలు, కరోనా 2 సంవత్సరాలు వచ్చినా సరే ఎక్కడ పథకాలు ఆపకుండా ప్రజల్లో ఎక్కువగా మన్ననలు పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలకి పెద్ద పీఠం వేసింది ఒక జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎవరంటున్నారు? అందరూ అంటున్నారు. అందరంటే ఎవరు? బీసీ నాయకులు అంటున్నారు, ఎస్టీ, ఎస్సీ నాయకులు అంటున్నారు. బీసీ నాయకులు ఎవరు? బీసీ నాయకులు మైనారిటీస్ కి ఏం చేశారు? బీసీ నాయకుల్లో 56 కార్పొరేషన్లని పెట్టారు. ఎక్కడ నిధులు కేటాయించారు? పేరుకు మాత్రమే కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. ఎక్కడ బీసీలకు ఎక్కడ న్యాయం చేశారు? కానీ సభల్లో మాత్రం నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి ప్రతి విషయంలోనూ ఊపదంపుడు ఉపన్యాసాలు ఏమంటే మాత్రం చెప్తారు. ఎక్కడ ఫలానా నేను రాసిస్తా మీకు శ్వేతపత్రం కావాలంటే బీసీల పైన, ఎస్సీ ఎస్టీల పైన ఎలాంటి దాడులు జరిగినాయి, వాళ్ళకి ఎలా సంక్షేమం అందించారా, వాళ్ళ లోన్స్ ఏమైనా ఇచ్చారా, ఇలా ప్రతి విషయంలో నేను శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయగలను అన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పగలదా? ఓకే, వీళ్ళు ఇవ్వలేదు అనేది అంటున్నారు. అసలు టీడీపీలో ఎవరికి లోన్స్ ఏవి వచ్చినాయి గతంలో 2014-19లో? అసలు ఎవరికి వచ్చినాయి, ఎవరికి చేశారు? అసలు బీసీ నాయకులు ఎక్కువ మందికి ఇంతమందికి పదవులు ఇచ్చేది ఉందా? బీసీలకు ఇంతమందికి న్యాయం చేసాం, లోన్స్ ఇచ్చాం అనేది ఎక్కడ ఉంది? మన శాసన మండలి షరీఫ్ గారు ఒక మైనార్టీ, తనకిచ్చారా? శాసన మండలి సభ్యులుగా ఇచ్చారు. అలాగే బీసీలకి అంతే. మనకి వఫ్ భూములు ఉన్నాయి, నాయి బ్రాహ్మణులకి ఇవ్వాల్సినవి ఉన్నాయి, ధోబీ మనకి చాకలోళ్ళకి ఇవ్వాల్సినవి ఉన్నాయి, ధోబీ ఘాట్లు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం చిట్టా ఉంది నా దగ్గర. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారని చెప్పి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? నవరత్నాలు అని చెప్పి మొత్తం. మరి చంద్రబాబు నాయుడు ధోబీకి ఇది ఇచ్చారు, అది ఇచ్చా అంటున్నారు. మరి పథకాలు ఇచ్చిన దాఖలు లేవు. ఇది చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు అలా ఇస్తే జగన్మోహన్ రెడ్డి పథకాల రూపాన ప్రజలకి బీసీ ఎస్టీ చైర్మన్ పదవులు ఇచ్చి ఆ పథకాలన్నీ మీ కమ్యూనిటీ వాళ్ళకు అందుతున్నాయి లేదా, ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయా లేదా అనే దృష్టి పెట్టించి చేయించారు కదా. ఎక్కడ చేయించారు మేడం? పథకాలు అందరికి వెళ్తున్నాయి కదా. ఏ పథకాలు వెళ్తున్నాయి? నవరత్నాలు మాత్రమే. ఆ నవరత్నాలు కూడా నవరంధ్రాలుగా ఉన్నాయి. ఎవరికి అందుతున్నాయి? ఎవరికి అందట్లేదా? ఎవరికి అందుతున్నాయి? నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మైనార్టీస్ ఉన్నారు. దుల్హన్ పథకం ఎక్కడుంది? నారా చంద్రబాబు నాయుడు గారు పేద ఇంటి ఆడపిల్లకు అండగా ఉండి బాల్య వివాహాలు నిర్మూలన కోసమని దుల్హన్ పథకాన్ని ప్రవేశపెట్టి 50,000 రూపాయలు అందించారు. కానీ ప్రతి విషయంలోనూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్ర చేసేటప్పుడు తలలు నిరిమి ముద్దులు పెట్టి నేను అధికారంలో వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రలోభాలు పెట్టి మైనార్టీల ఓట్లన్నీ దండుకొని ఈరోజు దుల్హన్ పథకం ఎక్కడుంది? గత 1 సంవత్సరం ఎలక్షన్ ముందు 1 సంవత్సరం నేను రిలీజ్ చేస్తానని చెప్పి అవాస్తవాలు సాక్షి పేపర్లలో, సాక్షి టీవీ ఛానళ్లలో అవాస్తవాలు ప్రకటించి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. ప్రజలు విఘ్నతతో ఉన్న ప్రజలకి అన్ని అర్థమవుతుంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీరు ఎవరిని ప్రలోభ పెట్టాలనుకుంటున్నారు, ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు. అలాగే విదేశీ విద్య, అలాగే దుల్హన్ పథకం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు. మౌలానా మౌజన్లకు అందాల్సిన వేతనాలు, ఖబర్స్థాన్లకు ఇవ్వాల్సిన నిధులు, మళ్ళీ షాదీఖానాలకు ఇవ్వాల్సినవి, హజ్ హబులు కడతానని చెప్పి మోసపూరిత వాగ్దానాలు చేశారు. గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు కడపలో, విజయవాడలో హజ్ హబులు కట్టారు. 75% పైన ఎక్కువే అయింది. ఈ ప్రభుత్వం వచ్చి 1% అయినా చేసిందా? లేదు. అంటే ప్రజల్లో నేను నవరత్నాలు ఇచ్చేస్తున్నానంటే నవరత్నాలు ఎక్కడా కూడా లేదు. ప్రతి విషయంలో కుంగదీసే విధంగానే. ఇప్పుడు ఇంట్లో నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అన్ని పెంచేసి చెత్త పైన కూడా మీరు పన్ను వేసేసి ఎక్కడ మీరు సంక్షేమం ఇస్తున్నారు, ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు? మొత్తం ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం.
2014-19 అసలు టీడీపీ ప్రజలకు ఏం న్యాయం చేసింది? పథకాలు వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళకి చెప్తున్నారు, కానీ ఇరువైపులు ఎక్కడ కనుక్కున్నా ఎవరు ప్రజలు కూడా చెప్పట్లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే చెప్తున్నారు కానీ టీడీపీ చెప్పట్లేదు, ఏమో అంటున్నారు. ఎందుకంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నప్పుడు పథకాలు ఏమి వెళ్ళినాయి? పథకాలు ఒకటి డ్వాక్రా మహిళలకి ఏం చేశారు? నిజంగా వెళ్తే గనక ఎందుకు ఓటమి పాలవుతారు? మనం తెలంగాణ నుంచి డివైడ్ అయ్యి వచ్చినప్పుడు రాజధాని లేని రాష్ట్రం అన్నది. ఒక ఇంట్లో ఉండి మనం వేరే కాపురం పెట్టినప్పుడు ఎలా ఉంటుంది? అలాంటిది రాజధాని లేని రాష్ట్రాన్ని, అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రాన్ని రాజధాని తీసుకొచ్చారు. ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. అలాగే సంక్షేమం అంటే బీసీలకు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకు కానివ్వండి, డోక్రా మహిళలు అంటే మానస పుత్రికల్లా చూసే నారా చంద్రబాబు నాయుడు గారు డోక్రా మహిళలకి పసుపు కుంకుమ కింద 20,000 రూపాయలు అందించారు. వాళ్ళకి వడ్డీ లేని రుణాలు అందించారు. 5 లక్షలు మించి వాళ్ళకి లోన్స్ అందించారు జీరో వడ్డీ కింద. దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు, గ్యాసులు అందించారు. అలాగే అభయహస్తం, ఇలాగా చంద్రన్న బీమా. అసలు ముందు చూసుకుంటే వ్యక్తి పుట్టిన, చిన్న పిల్లడు పుట్టిన కాడ నుంచి చనిపోయేంత వరకు ప్రతి కూడా పథకం ఉంది మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఒక అంగన్వాడీ కేంద్రాల దగ్గర నుంచి పసిపిల్లలు మనకి అంగన్వాడీ కేంద్రం దగ్గరికి వెళ్ళినంత కాడ నుంచి మనిషి చనిపోయే వరకు, చనిపోయినా కూడా చంద్రన్న బీమాతో ఆదుకున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అందులో మన చంద్రబాబు నాయుడు గారు పేరుకి ప్రవేశపెట్టారు పథకాలని. ఒక యాడ్స్ ద్వారా ఒక పెద్ద సభ పెట్టి ఏదైనా పథకం పెట్టినప్పుడు కానీ నీరు, చెట్టు నీరు అని, ప్రగతి అని ఇవన్నీ పెట్టేసి దానికి మళ్ళీ తల్లి బిడ్డ ప్రాజెక్ట్ అని చెప్పి రకరకాలు అన్ని పెట్టే కానీ పేరుకే ప్రాజెక్టు ఆడంబరంగా చూపించడం తప్ప ఎవరికి చేరింది లేదు. ఒకవేళ చేరిందంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకు మాత్రమే, వాళ్ళకు సంబంధించిన మాత్రమే, ఎక్కడా లేదు. అందుకని ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చింది మధ్యలో. ఎందుకంటే ఈ జన్మభూమి కమిటీల వలన ఇదంతా జరగడం వల్లనే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఏదని తెలుసుకుని ఈ రోజున వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు నేను వచ్చిన తర్వాత నోటికి వచ్చినట్టు అద్దు అరుపు లేకుండా వాగ్దానాలు చేసేసారు. ఓకే, నేను ప్రతిదీ మీరు ఏది అడిగినా కూడా నేను చేసేస్తాను. ఎందుకంటే అధికార పీఠం ఎక్కాలి. ఎవరు ఎన్ని అడిగినా కూడా అధికార పీఠం ఎక్కేయాలి. అందుకని ఏది చెప్పినా కూడా నేను చేసేస్తానని చెప్పి వాగ్దానాలు చెప్పేశారు. వాలంటరీ వ్యవస్థ అంటే వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చారు. నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, వాలంటరీ వ్యవస్థ ఏం చేస్తున్నారు? ఎవరికి పథకాలు అందిస్తున్నారు? రేషన్ బియ్యం ఇస్తాను, అది ఇది ఇంటికి తీసుకొస్తాను, అది చేస్తాను, ఏం చేస్తున్నారు? ఎక్కడో వీధి చివరన నుంచొని రేషన్ బియ్యానికి అంబులెన్స్ సైరన్ కొట్టినట్టు కొడతారు. ఇంతకు ముందు మనకి పని వేళ తీరినప్పుడు, మనం అవైలబుల్ ఉన్నప్పుడు రేషన్ దుకాణానికి వెళ్ళి బియ్యం తెచ్చుకునేవాళ్ళం. ఈరోజు బియ్యం తీసుకోవాలి అంటే ఆ రోజు పనికి వెళ్ళే లేబర్ కుటుంబాలు అక్కడే ఆగిపోవాలి. ఆ రోజు కూలి మానుకోవాలి. వాళ్ళకు వచ్చే 200 రూపాయలు ఈ బియ్యం తీసుకోవడానికి వాళ్ళు ఆగిపోవాలి. వీధి చివర వచ్చి నుంచోవాలి. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తారో టైమింగ్ ఉండదు. ఇలా తీసుకొచ్చి రోడ్డున పడేసి అవన్నీ పక్కన పెడితే ఆ వ్యాన్లు, మళ్ళీ వాలంటరీ, ఆ వ్యాన్ నడిపే డ్రైవరు, సరుకులు ఇచ్చే ఆయన, ఆ బండికి లోను, దానికి పెట్రోలు, ఇవన్నీ ఎవరిపైన, ప్రజలపైన భారం మోపట్లేదా? ఎవరు మోస్తున్నారు ఇవన్నీ ఖర్చు ఎందుకు అంటే మీకు పరిపాలన చేయడం చేతగాక ఇలాంటిది నేను ఇంటి ముందుకే తీసుకొస్తానని అవాస్తవాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఈరోజు గద్దెనెక్కి రేపు వచ్చే 5 సంవత్సరాలు కూడా నేనే వస్తానని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం. గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందండి?
దాడులు జరుగుతున్నాయి, మైనారిటీస్ పైన జరుగుతున్నాయి, దళితుల పైన జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పట్టించుకుంటుంది? ఎన్ని దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడైనా బాధ్యత ఉంటే గత 4.5 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ వేదన వినండి అని చెప్పి చర్చలకు పిలవండి అని చెప్పి 4.5 సంవత్సరాలుగా వాళ్ళ పిలుపు కోసం వెయిట్ చేసి 41 రోజులుగా రోడ్డు మీద కూర్చొని ఉన్నారు వాళ్ళు. అంగన్వాడీ రాజధాని రైతులు కూర్చొని ఉన్నారు గత 4.5 సంవత్సరాలుగా. గత 40 రోజులుగా అంగన్వాడీ టీచర్స్ రోడ్డు మీద కూర్చుని ఉన్నారు. మహిళలని గౌరవించే పార్టీ. ఒక మహిళ కంటతడి పెడితే ఆ రోజుల్లో మహిళ కంటతడి పడితేనే లంకా దహనం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయం. ఈరోజు మహిళలందరినీ తీసుకొచ్చి రోడ్డున కూర్చోబెట్టిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మా గోడు వినండి అని గత 4.5 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్స్ చర్చలకు పిలుస్తారేమో, మా వేతనాలు పెంచుతారేమో, సుప్రీంకోర్టులో ఇచ్చిన గ్రాడ్యుయేటీ అమలు చేస్తారేమో అని చెప్పి వేచి చూసి గత్యంతరం లేక ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు సమ్మెకి దిగారు. అంటే మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు వాళ్ళ ఓట్లు దండుకొని వాళ్ళు అప్పుడు మీకు అవసరమయ్యారు. ఇప్పుడు వాళ్ళు అంత చులకనగా కనిపిస్తున్నారు. వాళ్ళు సమ్మె చేస్తున్నారు. ఎక్కడా కూడా వాళ్ళు రూల్స్ ఎక్స్ట్రా వెళ్లకుండా రూల్స్ పాటిస్తూ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళని ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. గతంలో మనం చూసాం, అసెంబ్లీలోనే మన నాయకుడు గారి భార్యనే తిట్టిన ఈ ఎమ్మెల్యేలు ఈరోజు సామాన్య ప్రజల్ని కూడా ఇష్టం వచ్చినట్లు నోటికి అద్దు అలుపు లేకుండా, మహిళలు అంటే గౌరవం లేకుండా, మహిళలంటే గౌరవం లేని పార్టీ వైసీపీ పార్టీ. బొళ్ళు బలిసి సమ్మె చేస్తున్నారా అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు అడుగుతారు. సిగ్గుందా అండి? మహిళల్ని కించపరిచే విధంగా ఈ విధంగా మాట్లాడతారా? అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఉంటున్నామా? రాజారెడ్డి రాజ్యాంగంలో ఉంటున్నామా? ఓ పెద్ద పెద్ద స్టాచ్యూలు కడితే సరిపోదండి. ఆ పాలన కూడా అలానే ఉండాలి. అంబేద్కర్ గారి పాలన లాగానే ఉండాలి. ఆ వేతనాలకు వచ్చేసప్పటికి పక్కన పెడితే వాళ్ళని గౌరవించే విధంగా కూడా లేదు. మరి ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు కదా, మరి ప్రజల్లో ఏమనుకుంటున్నారు కూడా తెలియదు. మరి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి ప్లస్ ఎందుకు వస్తుంది? బాగుందని పరిపాలన. ఈరోజు నిజంగా చెప్తున్నానండి, కేసులకు భయపడి చెప్తే చెప్పొచ్చు. కేసులకు భయపడి పథకాలు ఇచ్చేది ఆపుతారేమో అని చెప్పి, అంటే రౌడీ రాజ్యం నడుస్తుంది. మనకి అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవట్లేదండి. వాళ్ళు వాళ్ళ సంక్షేమాన్ని ఆపుతారేమో అని చెప్పి భయపడుతున్నారు. అసలే అన్ని నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి, బస్ ఛార్జీల దగ్గర నుంచి, కరెంటు బిల్లు దగ్గర నుంచి, ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను మీద కూడా పన్నులు కట్టుకుంటా మీరు ఎంత సంపాదిస్తే ఎన్ని పన్నులు కట్టాలి? 7,000 రూపాయల జీతంతో మీరు ఎంత ఖర్చు పెట్టాలి ఇంట్లో? అంటే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏదైనా సరే మొత్తం మైనస్సే. ప్రజలకు ఏం న్యాయం జరగట్లా లేదండి. ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దాడులు చేస్తా అంటారు. అదే దాడి ఈ రోజున కొంతమంది నాయకులు అంటారు. పులివెందుల వరకు ఫ్యాక్షన్ ఉండేది, ఈ రోజు 175 నియోజకవర్గాల ఫ్యాక్షన్ జగన్మోహన్ రెడ్డి నడపచ్చు అని. మరి దానికి మీరేమంటారు? ఫ్యాక్షన్ రాజకీయాల సంగతి అయితే మాకు తెలియదు, కానీ నిన్న మా సోదరి షర్మిల గారు చెప్పిన వ్యాఖ్యలే దానికి చెప్పొచ్చు. ఏమనంటే ప్రజలు ఏమనుకుంటున్నారో తన ఇంటి నుంచి తన చెల్లెలే చెప్పారు. ఆవిడ సూటిగా ప్రశ్నించారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. గత ప్రభుత్వంలో నేను జగన్ వదిలిన బాణాన్ని అని చెప్పి ప్రచారం చేసి అన్న కోసం కష్టపడ్డ చెల్లెల్ని చూశారు. అదే చెల్లెలు ఈరోజు రాజధాని ఎక్కడుంది అన్నయ్య అని చెప్పి ప్రశ్నించే స్టేజ్కి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈరోజు షర్మిల గారు బయటకు వచ్చేసి ప్రశ్నించారు. అలాంటి చెల్లెళ్ళు ఎంతో మంది ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో. ప్రశ్నించడానికి తమ ఓటు హక్కుని వినియోగించి చెల్లెళ్ళు ఏం చెయ్యగలరు అని చెప్పి చెప్పడానికి మన రాజధాని చెల్లెళ్ళు, రాజధాని రైతుల్లో ఉన్న చెల్లెళ్ళు, అలాగే అంగన్వాడీ చెల్లెళ్ళే కాకుండా, డోక్రా మహిళలే కాకుండా ప్రతి ఇంటిని నడిపే ప్రతి మహిళ ఈరోజు
వెన్నులో వాళ్ళకి వెన్ను మీద కొట్టుంది వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే ప్రతి విషయంలోనూ మధ్యతరగతి వ్యక్తులు చాలా బాగా బాధపడుతున్నారండి. వాళ్ళు వాళ్ళ ఓటు హక్కుతో జగనన్నకి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. సమయం లేదు మిత్రమా అన్నట్లు ఇంకా 2 నెలలే బాకీ ఉంది. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారితో మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం జరిగింది. అగ్నికి వాయువు తోడైనట్లుంది. ఇప్పుడు మనం ఈ రాష్ట్ర అభివృద్ధికి బాట వేయాలి. ప్రజలని వేధించుకు తినే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ రాజకీయంగా భూస్థాపితం చేయాలని ఒకే ఒక తీరుతో, అలాగే మన తాడికొండ అడ్డలో మన తెనాలి శ్రవణ్ కుమార్ గారు రావాలి. రాజధాని అడ్డాలో ఏది గెలుపు వస్తుందో అదే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అవుతుందని చరిత్ర కూడా చెప్తుంది. మేము మహిళలందరం ఒక పట్టుగా ఉన్నాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా మహిళలైతే చాలా బాగా గమనిస్తున్నారు. చాలా తెలివైన వాళ్ళు మహిళలు. ఈరోజు నేను రాజకీయాల్లో రావడానికి కూడా అదే కారణం. ఇలాంటి రాజకీయ వ్యవస్థ చరిత్రలో ఎప్పుడూ లేదు. పరదాలు కట్టుకొని వెళ్ళి ముఖ్యమంత్రిని నేనైతే ఎప్పుడూ చూడలేదు. వచ్చే ఫ్యూచర్లో కూడా చూసి ఉండము. ఇలాంటి ముఖ్యమంత్రి కానీ ఇలాంటి రాజకీయం కానీ ఎప్పుడు ఇంకా వద్దు అనుకొని రేపు 2024 ప్రతి ఒక్కళ్ళకి సుఖ సంతోషాలతో ఆనందాలతో మన నారా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు, టీడీపీ వస్తుందని చెప్పి అదే హోప్తో మేము కష్టపడుతున్నాం. మా కష్టానికి ఫలితం దక్కుతుందని మేము ఆశిస్తున్నాం. ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గెలవడం ఖాయం. ఎంతమంది మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ఒక్క సమాధానం కూడా ఇవ్వటం లేదు. వై నాట్ 175? మళ్ళీ ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావాలి? మరి ఇది కాన్ఫిడెంట్ అనిపించట్లేదా? అసలు ఏమైనా సమస్య ఉన్నా, ఏమైనా ప్రోగ్రాం ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో కానీ మీడియాతో కానీ ఎప్పుడైనా వచ్చి మాట్లాడారా? సమస్య ఉంటే కదా మాట్లాడడానికి. లేదు, మీరు టీడీపీ సృష్టిస్తున్న అసత్య ప్రచారాలకు నేనేంటి సమాధానం ఇచ్చేదని సైలెంట్ కొంటున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. సరే, నేను ఒక 4 క్వశ్చన్లు అడుగుతాను సూటిగా. అడగండి. రాజధాని అమరావతి నాకు ఓకే అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను 3 రాజధానులు కడతాను అని చెప్పి అన్నారు. సరే, ఒక రాజధానియే కట్టలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు అన్నారు, ఓకే అన్నాము. 4.5 సంవత్సరాలు అయిపోయింది, ఒక 2 నెలలే బాకీ ఉంది. రాజధాని ఎక్కడండి? జగన్మోహన్ రెడ్డి గారికి అది క్వశ్చన్ వినిపించట్లేదా? రాజధాని రైతుల పిలుపు కనపడటం లేదా? నేను మద్యం మొత్తం మాన్పించిన తర్వాత మీ దగ్గర ఓటు అడగడానికి వస్తాను అన్నారు. దరిదాపుల్లో కూడా ఉంచొని ఎక్కడో 5 స్టార్ హోటల్లో పెడతాను, నేను మద్యాన్ని నిషేధిస్తాను అని చెప్పి వాగ్దానం చేశారా? జీతాలు 1వ తారీఖు అందిస్తున్నారా? పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడి దాకా వచ్చింది? మీరు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మోదీ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏమడిగి వస్తున్నారు? ప్రత్యేక హోదా ఇది. అప్పుడు మొత్తం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా మొత్తం రాజీనామా చేయండి, అధికారంలో ఉన్న వాళ్ళు మొత్తం రాజీనామా చేస్తే మనం తీర్మానం పెడితే మనకెందుకు రాదు ప్రత్యేక హోదా అని చెప్పి మీరే చెప్పారు కదా. ప్రత్యేక హోదా ఏది? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మీ బాబాయ్ హత్య చేయబడ్డారు. అది నారాసుర రక్త చరిత్ర అని పెద్ద పెద్ద పోస్టర్లతో చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయడానికి మీరు వేసి సాక్షి పేపర్లో వేశారు. మీరే అధికారంలో ఉన్నారు. మీ చెల్లెలు ప్రతి ఇంటికి నాకు న్యాయం చేయండి అని చెప్పి తిరుగుతున్నారు. మీరు అన్నగా ఉన్నారు, ఇంటి పెద్దగా ఉన్నారు, మీరు ఎక్కడ న్యాయం చేశారు? ఇవన్నీ సమాధానాలు చెప్పాలి కదా. ఇవన్నీ అన్యాయాలు కదా. ఇవన్నీ ఎందుకు కనిపించట్లేదు? ఎప్పుడు లేని అసలు అందరూ రోడ్ల పైన ప్రతి ఒక్కళ్ళు ధర్నాలు చేస్తుండే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి మీరు ప్రోగ్రాం పెడతారా? మహిళలు రోడ్డు పక్కన కూర్చొని ఉన్నారండి, మీరు కనిపించట్లేదా? మీరు పరదాలు కట్టుకొని వెళ్తే ఎలా కనిపిస్తారు? మహిళలందరూ అన్నా నేను మేనమావని అని చెప్పారు. వాళ్ళు ఇది పట్టుకొని కూర్చున్నారండి కొంగులు. బీసీలు
ఎస్టీలు ఎస్సీలు ఒకే మాట అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మాకు పదవులు ఇచ్చారు, మా వాళ్ళు 56%లో పథకాలు అందరికీ వస్తున్నాయి, మాకు పెద్దపీట వేశారు, రాజ్యసభ ఎమ్మెల్యేలు మినిస్ట్రీలు ఎవ్వరికి ఈ విధంగా ఇవ్వలేదు. ఏ రోజు చంద్రబాబు నాయుడు బీసీలు తన పక్కన కూర్చోపెట్టుకున్నది లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ గుర్తుకొస్తేనే నారా లోకేష్కి చంద్రబాబుకి బీసీలు గుర్తుకొస్తారు, అందుకని ఇప్పుడు జేహో బీసీ అని పడుతున్నారని ఇలాంటివన్నీ అంటున్నారు. ఒక ఓటుగా కానీ బీసీని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాకు పదవులు కావాలి, మాకు పదవులు ఏవి పథకాలు వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు ఎంతసేపు తన కమ్యూనిటీకే పెట్టుకుంటారు, ఎక్కడ బీసీలకి ఎస్టీఎస్సీ చేసింది లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చాడు, మా అందరికి మేలు చేస్తున్నాడు, మేము జగన్మోహన్ రెడ్డినే గెలిపించుకుంటాం అని బీసీ నాయకులే నా దగ్గర స్టిల్ వాయిస్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళు అంటున్న మాటలు సంఘాలు కూడా అంటున్నారు. కమ్యూనిటీ బీసీలో ఉన్న 139 కమ్యూనిటీలకు సంబంధించిన వాయిస్లు కూడా నా దగ్గర ఉన్నాయి అంటున్నారు. బీసీల సంక్షేమం ఎక్కడ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేశారా అని ప్రశ్నించడానికి వాళ్ళకి ఎక్కడ హక్కు? చంద్రబాబు నాయుడు ఏం చేశారు బీసీలకి? బీసీల తోకలు కట్ చేస్తాం, ఇప్పటికి ప్రతి ఒక్కరు అదే మాట అంటున్నారు. సెక్రటరేట్ దగ్గర బీసీల తోకలు కట్ చేస్తాం, అందుకే చంద్రబాబు నాయుడు మేమందరం ఓడించుకున్నాం. బీసీలో ఎంతమంది ఉన్నారు? 56% ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్కన ఒక అచ్చెన్నాయుడును కొల్లు రవీంద్ర తప్ప ఎవరున్నారు? బీసీలు ఓపెన్గా అడుగుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఎంతమంది ఉన్నారు ఒకసారి చూసుకోండి. మేమందరం చాలదా? నేను ఒక నాయకుని ఉన్నాను, నాకు సంబంధించిన దాంట్లో అందరితో మా బీసీలతో ఓటింగ్ మేము వేయించుకుంటాం, మేము ఆల్రెడీ మా గ్రౌండ్లో మేము చేస్తాం, ఇలాంటివన్నీ అంటున్నారు. మరి నాకు ఇక్కడ అర్థం కావట్లేదు ఏంటంటే, మీరు ఒకటే చెప్తున్నారు, వాళ్ళేమో అసలు మాకు పథకాలన్నీ వచ్చినాయని చెప్తున్నారు, మా బీసీలకు న్యాయం జరిగింది అంటున్నారు, మీరు జరగలేదని అంటున్నారు, ఎక్కడ రాలేదని అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడో చూపించమని అంటున్నారు. కేంద్రం నుంచి ఆర్థికంగా మొత్తం నో అనేది మొత్తం ఎలా వచ్చిందో కూడా చెప్తున్నారు. ఇది కాదా పరిపాలన? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటూ అంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు. మరి బీసీలకు ఏం చేశారు అని చెప్పి ప్రశ్నించేటప్పుడు అధికారంలో మీరున్నారా మేమున్నామా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు ఎక్కడ బీసీలకి పెద్దపీట వేశారు? మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంత హక్కు ఏముంది? మీరు అధికారంలో ఉన్నారు, మీరు చెప్పండి. మీరు ఎవరు బీసీలకి ఎవరికి ఇచ్చారు? మొత్తం రెడ్డేగా, రెడ్డి సామాజిక వర్గానికి బీసీలకి పదవులు, మినిస్టరీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ 50% బీసీలకే ఇచ్చారు. చైర్మన్ పదవులు మాకు పదవులు వచ్చినాయి. ఆ పదవుల ద్వారా మేము పథకాలన్నీ మా వాళ్ళకు వస్తున్నాయి, మేము వెళ్తున్నాము. గతంలో ఇలా ఎప్పుడు జరగలేదు. మమ్మల్ని ఎవరైనా గుర్తించారా? ఒక ఓట్ బ్యాంకింగ్ అని చూశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఓట్ బ్యాంకింగ్ డ్రామా ఆడుతున్నాడు లోకేష్ చంద్రబాబు నాయుడు. ఈ డ్రామాలు మేము సహించాం. ఓపెన్ నా దగ్గర గట్టిగా మాట్లాడుతూనే ప్రూఫ్స్ ఉన్నాయి, నాయకులు మాట్లాడుతూనే ఉన్నాయి. నేను ఒక్కళ్ళో ఇద్దరు మాట్లాడట్లేదు, చాలామంది ఉన్నాయి. నేను బీసీలు ఇంటర్వ్యూస్ చేస్తున్నాను అన్ని గ్రౌండ్లో, బీసీల మీద నడుస్తున్నాను, మైనార్టీల మీద అన్నిటి మీద నడుస్తున్నాను. నాకు దీనికి చెప్పండి. వాళ్ళు అంటున్న దానికి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళు ఇలా అంటున్నారు, మీ నుంచి సమాధానం ఉంటే చెప్పండి. బీసీలకి రావాల్సిన లోన్లు కానివ్వండి, ఒంటరి మహిళా పెన్షన్ కానివ్వండి, విదేశీ విద్య కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, అలాగే దుకాన్ మకాన్, ఇలా చెప్పుకుంటూ పోతే రంజాన్ తోఫా, దుల్హన్ పథకం, ఇవన్నీ బీసీలకి రావాల్సినవే. కార్పొరేషన్ 56 కార్పొరేషన్లు అని చెప్పి కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టారు. ఎక్కడ బీసీలకి ఎక్కడ ఆదుకుంటుంది ఈ వైసీపీ ప్రభుత్వం? ఎక్కడ చూసినా కూడా రెడ్డి సామాజిక వర్గం చేసి బీసీ అని పేరు పెట్టి ఎక్కడ ఇస్తుంది? ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర బీసీలందరూ గమనించాలి. బీసీలపై దాడులు జరుగుతున్నాయి. బీసీలపై అంటే ముఖ్యంగా మైనార్టీలపై సభలకి రావాలని ఒక డిమాండు, సభలకు వచ్చిన తర్వాత నల్ల బుర్ఖాలు తీసి రావాలని అంటే హేళన చేస్తున్నారా మీరు? నలుపు రంగు అంటే అంత భయమా మీకు? మీ గతంలో కూడా నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అసలే మీకు ఎల్లో కలర్ అంటే పడదు. ఓకే, పసుపు పచ్చ రాజధాని రైతుల్ని చూస్తే పరదాలు కట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తెలుపు రంగుని చూస్తే కూడా భయం వేస్తుంది. ఇప్పుడు నల్ల రంగుని చూస్తే కూడా భయం వేస్తుందంటే మైనార్టీలు అంటే మీకు అంత భయం వేస్తుందా? నలుపు రంగుని చూసి మమ్మల్ని కించపరిచే విధంగా మీకు సభలకి రావాలని చెప్పి మాపై ఆంక్షలు, వచ్చిన తర్వాత నల్ల బుర్ఖాలు తీసేసి రావడం అంటే మీరు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేపు ఎంతో గౌరవంగా చేసి మీరు మాల వేసుకుంటారు.
స్వామిమాల అంటే రేపు మీరు నల్ల స్వామిమాల కూడా వేసుకోవద్దని ఆంక్షలు పెడతారా? నేను ప్రశ్నిస్తున్నా. అన్నిటికీ ఇంకా ఆంక్షలైనా వైసీపీ పెడుతుంది అంటున్నారా? అంతే కదా. మరి నలుపు రంగు వేసుకొని అంటే మీరు డిమాండ్స్ ఏంటండి? మేము ఏం పెట్టుకోవాలి ఇప్పుడు? ఈ వైసీపీ రంగు బుర్ఖాలు వేసుకోవాలని చెప్తారా ఇప్పుడు మీరు? అంతేనా? మేము ఏం బట్టలు వేసుకోవాలి, ఏ కలర్ యూజ్ చేయాలి? కించపరిచే విధంగా, బీసీలు అంటే కించపరిచే విధంగా, వాళ్ళకి రావాల్సిన సంక్షేమం లేదు, అభివృద్ధి అయితే ఎక్కడా లేదు, జీరో, శూన్యం. మరి ఎందుకు అంటున్నారు బీసీలు పెద్దపీఠం జగన్మోహన్ రెడ్డి వేస్తే సార్ గెలిపించుకుంటాను ఎందుకు అంటున్నారు? అక్కడ చెప్పండి. బీసీ జేఏలు మీటింగులు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. బీసీల సంక్షేమాన్ని కూర్చోబెట్టారు వాళ్ళని. అంటే వాళ్ళ పదవులు పోతాయేమోనని వాళ్ళు భయభ్రాంతులు గురై వాళ్ళు ఏమి చేయలేకుంటున్నారు. నా దగ్గర అండి, నేను తీసుకెళ్తాను బీసీల దగ్గరికి. వాళ్ళు చెప్పు తీసుకొని కొట్టడానికి రెడీగా ఉన్నారు. సారీ అనకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఒక బీసీని కాబట్టి మా మనోవేదన ఈ మీడియా ద్వారా ప్రజలకి తెలియజేయాలని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అంత వ్యతిరేకత ఉంది. బీసీలనే అన్యాయంగా నట్టేట ముంచేసింది వైసీపీ ప్రభుత్వం. ఎన్ని దాడులు చేశారు ముస్లిం మైనార్టీల పైన. అబ్దుల్ కలాం చూస్తే వాళ్ళు సూసైడ్ చేసుకున్నట్టు చేశారు. అలాగే మిస్బా తన అక్కడ ఉన్న నాయకుడు ఎమ్మెల్యే కూతురు కన్నా బాగా చదువుతుందని చెప్పి తన మైనా స్కూల్ నుంచి డిస్మిస్ చేపించి తను సూసైడ్ చేసుకునే విధంగా చేశారు. అలాగే ఎన్నో దాడులు చేశారు. నేను ముస్లిం మైనార్టీలందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దె దించాలి. 2024 వచ్చేసింది. ఇలాంటి ప్రభుత్వాలు చరిత్రలో మళ్ళీ రాకూడదు అనే ఒక ఆలోచన ముస్లిం మైనార్టీలు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు ఆలోచించాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసపోయిన సామాజిక వర్గం ముస్లిం మైనార్టీ. ముస్లిం మైనార్టీని ఓటు బ్యాంకుగానే చూశారు కానీ ఎక్కడా కూడా గౌరవించిన దాఖలాలు కూడా లేవు ఈ వైసీపీ ప్రభుత్వంలో. ఓటు వేసేటప్పుడు మహిళలందరూ గమనించి, విఘ్నత ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక విజనరీ ఉన్న నాయకుడిని గెలిపించుకొని మనం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ రాజకీయాలను చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం తాడికొండ నియోజకవర్గం చూసుకుంటే ఎంతమంది వైసీపీలో మారిన ఇన్ఛార్జీలను ఎన్ని పెట్టి మార్చినా ఈసారి సుచరితమ్మ గారి గెలుపు ఖాయం. వాళ్ళు ఏ మండలంలో గెలుస్తారు అనేది కూడా చెప్పేస్తున్నారు. నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాను, చేయండి. మీరు అభ్యర్థుల్ని మార్చుకోండి. ఎన్ని అభ్యర్థుల్ని మార్చుకోవాలనుకుంటే అంత అభ్యర్థుల్ని మార్చుకోండి. మీరు మార్చుకుంటా ఉండండి, మేము గెలుపుకి దగ్గర అవుతా ఉంటాం. పక్కన పక్కా కాన్ఫిడెంట్ ఏంటి తాడికొండ మీద? మీకు తాడికొండ అడ్డ, మా శ్రవణన్న అడ్డ. ఎందుకంటే ఉండవల్లి శ్రీదేవి గతంలో వైసీపీలో ఉండి ఎమ్మెల్యేగా మైనస్ చేస్తుంది కాబట్టి తీసేశారు, అందుకే వేరే వాళ్ళని పెట్టారు. అదే అవినీతి చేసేటట్టయితే ఉండవల్లి శ్రీదేవిని పెట్టుకునేవాళ్ళు కదా. కానీ ఈరోజు అంత అవినీతి తను చేసిన టీడీపీ దగ్గర చేసుకుంది. అది ఇప్పుడు టీడీపీ వైసీపీ తేడా తెలియదు. తను అలా చేస్తుంది కాబట్టి మైనస్ లో ఉంది కాబట్టి తీసేసింది వైసీపీ అని అంటున్నారు. తన ఎమ్మెల్యేలే తన మాట వినట్లేదు అని చెప్పి ఆ ఎమ్మెల్యేలకి ఇక్కడ భద్రత లేకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళి దాక్కున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉండవల్లి శ్రీదేవి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినట్టు పరదాల్లో వెళ్ళిపోయారు. తను కూడా రాజధాని రైతులు అక్కడ కూర్చొని ఉంటాయి. ఆ మహిళలకి అన్యాయం జరిగింది. అలాగే ఈ తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా అలాగే మహిళని కూడా గుర్తించకుండా పక్క రాష్ట్రం వెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మహిళలకి ఇక్కడ రక్షణ లేదని అర్థం. అమరావతి రాజధాని కోసమైనా కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఇక్కడే ఉంటుంది, రాజధాని ఇక్కడే ఉంటుంది, డెవలప్ ఇక్కడే అవుతుంది. పక్క రాష్ట్రంలోకి వెళ్ళిపోయిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీలు. మీరు రావటం ప్రజావేదికని కూల్చేసి దాష్టికాన్ని, ఈ రౌడీ రాజ్యాన్ని స్టార్ట్ చేశారు. అయితే స్టిల్ ఇప్పుడు ఏంటంటే తాడికొండ అయితే మళ్ళీ టీడీపీ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే రోజు రోజుకి హాట్ టాపిక్గా అయింది. నువ్వా నేనా అన్నట్టు ఉంది. వాళ్ళేమో ఈసారి సీట్లు తగ్గచ్చేమో 100, 105లో జగన్మోహన్ రెడ్డి లీడ్ చేసేస్తారు. లేదు 160 సీట్ల టీడీపీ లీడ్ చేస్తుంది అని చెప్పి టీడీపీ నాయకులు అంటున్నారు. ఇలా జరుగుతుంది. ఈ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? యుద్ధానికి సిద్ధమా? యుద్ధానికి సిద్ధం. ఎందుకంటే 175 వైనాట్ 175 అని చెప్పి
వైసీపీ అంటున్నారు. వై నాట్ 175 అని చెప్పి వాళ్ళు చెప్పిన పదాన్నే మేం తిరగదెప్పి చెప్పేసి 0 తీసుకొచ్చే విధంగా మా అధినాయకుడి పాలన, మా అధినాయకుడి ప్లాన్, జనసేన పార్టీ ఇద్దరం కలిసి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి బాటలో అన్యాయాల్ని ఆపి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ వైసీపీ విముక్తి రాష్ట్రం చేయాలని చెప్పి ఈరోజు ముందుకు నడవడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మొన్న రీసెంట్గా హైదరాబాద్లో గచ్చిబౌలిలో జరిగిన అంటే రాజకీయాల్ని రాజకీయాలుగా చూడకుండా వ్యక్తిత్వాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలి. వ్యక్తిగతంగా తీసుకొని నువ్వు 16 నెలలు జైల్లో ఉండి వచ్చావని చెప్పి ప్రతిసారి అంటున్నారని వ్యక్తిగతంగా తీసుకొని ఎలాంటి సాక్ష్యాలు లేకుండా మన నారా చంద్రబాబు నాయుడు గారిపై ఆరోపణలు చేసి జైల్లో ఉంచాలనే ఉద్దేశంతోనే వ్యవస్థల్ని మేనేజ్ చేసి, వ్యవస్థల్ని ఏం మేనేజ్ చేస్తున్నారని మీరు క్వశ్చన్ చేస్తారేమో. వ్యవస్థల్ని మేనేజ్ చేయకపోతే మీరు గత 10 సంవత్సరాలుగా బయట ఎలా తిరుగుతున్నారు? వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఒక హుందాతనంగా వ్యక్తి ఆ వయసుకు కూడా గౌరవం లేకుండా గత ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేశారని అంటారు. అంటే ఇది చంద్రబాబు నాయుడు మీద సెంట్రల్ నుంచి వచ్చింది కాదంటారా? సెంట్రల్ నుంచి వచ్చిందా? వైసీపీ పార్టీ వాళ్ళు చేశారా? వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారా? ఇవన్నీ ప్రజలకు తెలిసిపోతున్నాయి. మేనేజ్ చేస్తున్నారు కాబట్టే సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి చేస్తున్నారా, వీళ్ళే చేస్తున్నారా అని చెప్పి ప్రజలకి అన్నీ అర్థమైపోతున్నాయి. మనం ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేపు టీడీపీ వస్తే రాష్ట్రం ఎలా ఉండబోతుంది, వైసీపీ వస్తే రాష్ట్రం ఎలా ఉంటుంది? టీడీపీ వస్తే మన నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి, అభివృద్ధి దగ్గర నుంచి, పిల్లలకి ఉద్యోగాల దగ్గర నుంచి, సంక్షేమం దగ్గర నుంచి ప్రతి అడుగు కూడా 100 రెట్లు మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, మీరు 1 అడుగు నాకలే వేయండి, నేను 100 అడుగులు వేస్తాను అన్నట్టు అలాగా ముందుకు సాగుతాం. అదే వైఎస్ఆర్సీపీ మళ్ళీ వచ్చిందంటే తట్టాబుట్ట సర్దుకొని వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోవడం ఖాయం. అంతేనా? అంతే, పక్కా. అప్పటికే 100 years వెనక్కి వెళ్ళిపోయినట్టే. ఇంకా మళ్ళీ ఇలాంటి ప్రభుత్వాలు మళ్ళీ రాజకీయం పుంజుకొని వస్తే ఇంకా సామాన్య వ్యక్తి కదా బ్రతకడం అయితే అసాధ్యం. అలాంటిది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కూడా బతకలేరు, హైఫై ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరూ బతకలేరు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ కుంగదీసే విధంగా అన్ని రేట్లు పెంచేసి ఎలా బతుకుతారండి? మీకు ఆదాయం ఎంత ఉంటే ఎంత ఖర్చు చేస్తారు? ఇంట్లో వాడుకునే నూనె పప్పు దగ్గర నుంచి రేట్లు పెరిగిపోయాయి. పెట్రోల్ ధరలు కూడా చూస్తున్నాం. బస్సు ఎక్కాలంటే 3 సార్లు రేట్లు పెంచేసారు. కరెంటు ఛార్జీలు చూస్తే పట్టుకుంటే షాక్ తగులుతుంది. ల్యాండ్, శాండ్, వైన్ ప్రతిదీ కూడా. ఇప్పుడు శాండ్ మీద కూడా మా బాబు గారి మీద కేసులు పెట్టారు. ఫ్రీగా ఇచ్చారండి ఆయన, ఫ్రీగా ఇసుక ఇచ్చారు. మీరు ఇసుకని బంగారం లాగా చేశారు. గత 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. బంగారం అయినా కొనగలుగుతున్నాం అని ఇసుక కొనలేకపోతున్నాం. ఒక ఇసుక ఆపడం వల్ల ఎన్ని కుటుంబాలు ఆగిపోయినాయి చూడండి. రాడ్ బిల్డింగ్, ప్లంబరింగ్, కరెంట్, హార్డ్వేర్, ఇలా ఒక్క విషయాన్ని చూసుకుంటే ప్రతి విషయంలోనూ అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దళితులు, వీరు ఎలా బతుకుతారు? మీరు నవరత్నాలు ఇచ్చేసి ఒక 10,000 ఇచ్చేస్తే సంవత్సరానికి మీకు 10,000 ఇస్తున్నారు, మీ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ విషయాన్ని ప్రజలు గమనించాలి. సంవత్సరానికి 10,000, ప్రతి దాంట్లోనూ మీరు ఎన్ని రెట్లు పెంచేశారు. నా దగ్గర ఆర్థిక పరిస్థితి లేదు అంటారు ప్రతి మాటకి. ఇవన్నీ రేట్లు పెంచేసిన ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? మనీ అంతా ఏమవుతుంది? ప్రాఫిట్ అంతా ఏది? లిక్కర్ మాఫియా. క్యాష్ పేమెంట్ కాదు, మొత్తం క్యాష్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ లేదు. అది కూడా నాసి రకం మందు. ప్రజల, మహిళల తాళిబొట్లతో
వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఏ విధంగా అన్నం తినడానికి రేట్లు పెరిగిపోయి, బస్సు ఎక్కాలంటే రేట్లు పెరిగిపోయింది, కరెంటు అంటే మీరు ఏసీలు వేసుకొని ఎన్నైనా చేయొచ్చు, ఒక మధ్య తరగతి వ్యక్తి ఏసీ కానీ ఫ్యాన్ కానీ వేసుకునే పరిస్థితి లేదు. 8 సార్లు మీరు కరెంటు ఛార్జీలు పెంచేశారు. ఏ విధంగా బాగుపడుతున్నారు? ఎక్కడైనా ఉపాధి ఉందా? నిరుద్యోగులు అలాగే ఉండిపోయారు. జాబ్ క్యాలెండర్ ఏమైనా రిలీజ్ చేశారా? ఇయర్లీ వన్స్ జాబ్ క్యాలెండర్ ఉండాలి కదా. ఏది? అంటే ఉన్న కంపెనీలను కూడా పక్క రాష్ట్రాలకి పోయేటట్లు చేస్తున్నారు. పథకాలనే పేరు కానీ ఇక్కడ గ్రౌండ్ లో అయితే ఏం జరగలేదంటారు. ఇంకా ప్రజలకు ఎక్కడా కూడా ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఓ సభలు పెట్టేటప్పుడు నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు ఊకదంపుడు ఉపన్యాసాలు చేయమంటే చేస్తారు. పేరుకే ఉపన్యాసాలు కానీ అక్కడ గ్రౌండ్ లో ఏమి లేదు. ఏం లేదు. గ్రౌండ్ లో మీరు వర్క్ చేస్తే మీ ఎమ్మెల్యేని ఎందుకు మారుస్తున్నారండి? గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, నేను వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఫలానా చేశాను, మీకు సంక్షేమం అందించాను, మీకు రోడ్లు వేశాను, మీకు అది చేశాను ఇది చేశాను అని చెప్పి నన్ను గుర్తించండి అని చెప్తే మీకు ఓటు వేయరా? మీరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి ఉంటే మీరు ఎమ్మెల్యేని ఎందుకు మారుస్తున్నారు? అంటే ఇక్కడ చెత్త తీసుకెళ్లి అక్కడ వేస్తే అది చెత్త కాదా? మా నారా లోకేష్ గారు చెప్పినట్లు ఇక్కడ చెత్త అక్కడ ఎదురింట్లో బంగారం ఏమైనా అయిపోతుందా అన్నారు లోకేష్ గారు. ఆ చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఇక్కడ ఏమైనా బంగారం అయిపోతుందా? అంటే పబ్లిసిటీ స్టంట్ కోసం ఏదేదో చెప్పేసి మొన్న గుంటూరులో రజనీ గారు కూడా అలానే చేశారు. నేను ఒక మహిళని నేను రావడం ఇష్టం లేదు, ఇలా దాడులు చేశారు అని చెప్పి. దాడి చేయడం నిజమే కదా, కాదంటారా? ఎలాగా? మీరు ఎలా ప్రూఫ్ ఉందా మీ దగ్గర? అన్ని వాళ్ళు చూపిస్తున్నారు కదా. దాడి చేసిన వాళ్ళు వేశారండి మొత్తం వైసీపీ టీడీపీ జనసేన జెండాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళంతా వెళ్తున్నారు. రాళ్ల దాడి దానికి సంబంధించిన వెళ్తే మీకు మొత్తం తెలుస్తుంది. ఆ రోజు ఓపెనింగ్ ఎవరెవరు వచ్చారు అవి నేను ఓపెన్ గా చెప్పకూడదు. అక్కడ ఓపెనింగ్ ఎవరెవరు వచ్చారు, ఎవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరిది ఈ ప్లాను, ఎవరు వేశారు, ఇవన్నీ ఈ రోజుల్లో మనకి సోషల్ మీడియా ఉంది, ప్రజలందరూ గమనిస్తున్నారు. అంటే బయటికి చెప్పాలంటే ఒక రకమైన భయం. ఇచ్చే మీరు సంక్షేమం ఒక 20% సంక్షేమం ఇస్తున్నారు 100లో. ఆ 20% కూడా వచ్చేది రాదేమో. మనం 100% మనం మీకు నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి పన్నుల దగ్గర నుంచి ఇచ్చేస్తున్నాం, మీకే రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెడుతున్నాం. దాంట్లో నుంచి మాకు 20% ఈ సంక్షేమం తర వస్తుందేమో, దాంట్లో అయినా తీసుకుందామనే ఒక భయంతో కేసులు పెడతారేమో మా వాయిస్ని ఇస్తే అని చెప్పి, అంటే ఇలాంటి పాలన జరుగుతుంది. అంటే మన సామాజిక మనం న్యాయం కూడా మనం హక్కుగా కూడా అడగలేము. ప్రజలు ఓపెన్ మైండెడ్గా లేరు, చాలా భయభ్రాంతులుగా ఉన్నారు. ఇప్పుడు నేనే ఒక వ్యక్తిని అడిగితే చెప్పడానికి ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ప్రతి విషయంలోనూ బాధపడుతున్నారు. అన్ని కుంగ తీసుకొని పోయింది వైసీపీ ప్రభుత్వం. ఎక్కడ ఏమి లేదు, మొత్తం శూన్యం. కానీ నేను నవరత్నాలు ఇచ్చేస్తున్నాను, నా మైనార్టీలు, నా ఎస్సీలు, నా చెల్లెమ్మలు, పెత్తందారులతో జరుగుతుంది యుద్ధం, ఇలాంటి డైలాగులు. అయితే 24 మాత్రం టీడీపీ రావడం ఖాయం. పక్కా చూసారు కదా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పథకాలు ఎంతవరకు ప్రజల్లో ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి సపోర్టుకున్నారా, లేకపోతే ఏ దాడులు జరుగుతాయని చెప్పి సైలెంట్గా ఉంటూ ఓటుతో సమాధానం చెప్పబోతున్నారా? 24లో ఏ నాయకుడిని అధిష్టానంలో ఉంచబోతున్నారు? ఈసారి మాత్రం 2014 చంద్రబాబు నాయుడిని చూసాం, 2019లో జగన్మోహన్ రెడ్డిని చూసాం. ఇప్పుడు మాత్రం ప్రజల్ని చూద్దాం, ప్రజల తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం అన్నట్టుగా అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఇదొక వండర్ఫుల్ ఇంటర్వ్యూ తాడికొండ నియోజకవర్గం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో తాడికొండ అమరావతికి సంబంధించిన ఇష్యూ అందరూ తెలిసింది. ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి మాట కూడా మనకి ఇంపార్టెంటే. మరి మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అందరూ సెలవు, నమస్కారం.